నా కూతురు ఎక్కడ బలైపోతుందోనని నా భయం. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే ఎవరేమన్నా ఎవరేమనుకున్నా అలైకే ఈ ఇంటి పెద్ద కోడలు. ఎవరి ముందు మీరు తగ్గాల్సిన అవసరం లేదు. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు. సరేనా? అయ్యో అమ్మయ్యా, నీ విషయంలో రాఘవ ఒక్క మెట్టు కూడా కిందకు దిగేలా లేడా లేక్యా? ఇక మీ పెళ్లి జరగదనే అనుమానమే మనకక్కర్లేదు. ఉక్కు సంగళ్లతో చేసిన వల విసిరామమ్మా. ఆ వలలో నుంచి రాఘవ బయటికి రావడం అంత సులువు కాదు. ఇంక మనకెందుకు భయం? అది సరే కాని ఈ రోల్డ్ గోల్డ్ చైన్ తీసి అంత ధైర్యంగా రాఘవ చేతిలో పెట్టావేంటి? అది తీసుకెళ్ళాక రోల్డ్ గోల్డ్ చైన్ అని తెలిస్తే మనకు బ్యాండ్ మేళం అయిపోయేది. అయ్యో అమ్మా, నేను మరీ అంత పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? రాఘవ చాలా మంచివాడు. మన పరిస్థితిని చూసి తెగ జాలిపడిపోతున్నాడు. అలాంటివాడు మెడలో గొలుసు తీసిస్తే పట్టుకు వెళ్ళి అమ్ముకుంటాడనుకుంటున్నావా? ఖచ్చితంగా తీసుకోడని నాకు తెలుసు. అబ్బబ్బబ్బబ్బా, నీ తెలివితేటల్ని ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుందే. అప్పుడే పూర్తిగా పొగడకమ్మా. ముందు ముందు పొగడ్డానికి సందర్భాలు చాలా వస్తాయి. పద పద. శుభం అని అందరూ షాపింగ్ బయలుదేరితే ఇలా జరిగిందేంటి? భగవంతుడా, నువ్వే కాపాడాలి తండ్రి. మాధవ,